హలో అండి, అందరికీ నమస్కారం. ఇప్పటి వరకు మేము చేసిన ఈ పెళ్లి సిరీస్ వీడియోల్లో ఇదే అసలైనది, ఇంకా ఆఖరిది కూడా. కానీ సారీ అండి, నా ఆరోగ్యం కాస్తంత సహకరించకపోవడం వల్ల నేను ఈ వీడియోని అనుకున్నంత వివరంగా తీసి పెట్టలేకపోతున్నాను. నేను ఇప్పటి వరకు చేసిన వీడియోలన్నీ మీకు నచ్చి ఉంటాయనుకుంటున్నాను. ఈ వీడియోని కూడా చివరి వరకు చూసి లైక్, షేర్ అండ్ ఎలా ఉందో అనేది మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. ఓకే అండి, థ్యాంక్ యూ. కాలిగోళ్ళ సంబరం అయిన తర్వాత, మంగళ స్నానాలన్నీ పూర్తయిన తర్వాత డైరెక్ట్గా పెళ్లి కొడుకు పెళ్లి పీటల మీదకి వచ్చేసాడనమాట. పెళ్లి పీటల మీదకి వచ్చిన తర్వాత పంతులు గారు కూర్చోబెట్టి పెళ్లి కొడుకుని విఘ్నేశ్వరుడు పూజ చేయిస్తున్నారు. ఇంతలో అదిగో విఘ్నేశ్వరుడు పూజ చేస్తున్నారు కదా, ఇంతలో బంగారు బొమ్మ పెళ్లి కూతురు వచ్చేసింది. కొన్ని ట్యూన్స్ ఎన్ని సంవత్సరాలైనా మారవు కదండి. ఈ ట్యూన్ నేను నా చిన్నప్పటి నుంచి వింటున్నాను. పెళ్లి కూతురు వచ్చేసింది కదా, ఇప్పుడు కన్యాదానం చేసే దంపతులు వరపూజ అంటే పెళ్లి కొడుకుని నారాయణుడిగా భావించి కాళ్ళు కడిగి పూజ చేస్తారు. అంటే కొత్త బట్టలు పెట్టి యజ్ఞోపవీతం వేసి పూజ చేస్తారనమాట, వరపూజ. పెళ్లి కూతురు ఇంట్రెస్టింగ్ గా చూస్తుంది ఏం జరుగుతుందా అని. ఇప్పుడు పెళ్లి కొడుకు తల్లిదండ్రులు అమ్మాయికి మధుపర్కం, పసుబొత్తు చీర ఇలాంటివి పెడతారన్నమాట. కన్యాదాతలకు కాళ్ళు కడుగు బట్టలు కూడా పెడతారు. ఆ తర్వాత కార్యక్రమం పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి మధ్య తెర కట్టడం. కాళ్ళు కడిగి వరపూజ చేశారు కదా, ఇప్పుడు కన్యాదాతలు కన్యాదానం చేస్తారనమాట. ఎలా అంటే ఇప్పటి వరకు అమ్మాయి పట్టుకున్న కొబ్బరి బొండం ఉంది కదండి, దాని మీద ఆవు పాలు పోసి ఆ అమ్మాయి చేతిని అబ్బాయి చేతిలో పెట్టి కన్యాదానం చేస్తారు ఈ విధంగా. ఇక ఆ తర్వాత జీలకర్ర బెల్లం పెట్టడం. ఇదిగో జీలకర్ర బెల్లం పెట్టడానికి, దాన్నే సుముహూర్తం అంటారు. శుభలేఖలో ఏదైతే సుముహూర్తం అని రాయించారో అదే ముహూర్తానికి జీలకర్ర బెల్లం పెడతారు. ఇదిగో జీలకర్ర బెల్లం తమలపాకులో ఉంచి ఇద్దరు పట్టుకున్నారు కదా. పంతులు గారు టైం చూస్తూనే మిగిలిన మంత్రాలు చదువుతున్నారు. అదిగో ముహూర్తం, కరెక్ట్గా ముహూర్తం టైంకి అందరూ అలర్ట్గా ఉంటారన్నమాట. ఆయన కూడా టైం చూసుకుంటూ ఇంకా ముహూర్తం కరెక్ట్గా ఆ టైం వచ్చింది అనగానే వెంటనే అబ్బాయి చేయి పట్టుకొని అమ్మాయి తల మీద జీలకర్ర బెల్లం పెట్టించేస్తారు. అదిగో ఇక తెర తీసేస్తారన్నమాట. ఇప్పుడు పెద్దవాళ్ళందరూ వచ్చి వధూవరుల్ని ఆశీర్వదించి అక్షింతలు వేస్తారన్నమాట. ఇక ఆ తర్వాత తాళి కట్టు శుభవేళ. ఇదిగో మా వాడు తాళి కూడా కట్టేస్తున్నాడు. మాకు అత్తగారి వైపు ఒక సూత్రం, అమ్మగారి వైపు ఒక సూత్రం, ఇలా 2 సూత్రాలుగా, అది కూడా ఆకులాగా ఉండే సూత్రాలు, ఆకు సూత్రాలు అంటారు కదండి, అవి విడివిడిగా కడతారన్నమాట. పెళ్లి కొడుకు తాళి కట్టిన తర్వాత ఏదైతే ముడులు వేశాడో ఆ ముడుల మీద కుంకుమ బొట్టు పెట్టి అక్షంతలు వేస్తాడన్నమాట. పెళ్లి కొడుకు తాళి కడుతుంటే పెళ్లి కూతురు ఆ మంగళసూత్రాన్ని పదిలంగా చూసుకుంటూ ఉంటే వెనక పేరంటాళ్ళు జడ ఎత్తి పట్టుకుంటే ఆ దృశ్యం ఎన్నిసార్లు చూసినా, ఏ పెళ్లిలో చూసినా కూడా చాలా చూడ ముచ్చటగా ఉంటుంది కదండి. ఇక తలంబ్రాల దగ్గరికి వచ్చేసాం. ఇదిగో తలంబ్రాలు పోసుకోవడానికి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇద్దరు రెడీగా ఉన్నారు. వెనక నుంచి మిగిలిన వాళ్ళంతా సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ చేసేసారు. ఎలాగైనా తలంబ్రాలు పోసుకునేటప్పుడు పెళ్ళంతా సరదాయే అనుకోండి, తలంబ్రాలు పోసుకునేటప్పుడు ఆ సరదాయే సరదా కదండి, మా వాళ్ళతో మామూలుగా ఉండదు. ఇదిగో సెలబ్రేషన్స్. అక్కడ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ కి కొంచెం డిస్టర్బెన్స్ ఉండకుండా ఉండడం కోసం అని ఇటువైపు ఫ్రేమ్ నుంచి తీస్తున్నాను. అంతా క్రౌడ్ ఉందండి, అందుకే నేను పై యాంగిల్ నుంచి పెట్టి తీస్తున్నాను అనమాట. పెళ్లిలో తలంబ్రాలు పోసుకునే వాళ్ళకి సరదా,
చూసే వాళ్ళకి సరదా, పక్క నుండి ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళకి ఇంకా సరదా. అసలు మా వాళ్ళతో మామూలుగా ఉండదు. అందరూ రెడీగా ఉన్నారు, చేతిలో మొత్తం ఈ పువ్వులు అన్నీ పట్టుకొని. ఇంక చూడండి, రెడీ 1 2 3. సారీ అండి, ఈ ఉంగరాలాట, దండలు మార్చుకోవడం, అరుంధతి, అప్పగింతలు ఇవన్నీ నేను కూడా మిస్ అయ్యాను. అందుకే నేను ఈ వీడియోలో పెట్టలేకపోయాను. వధూవరుల్ని ఆశీర్వదించండి. ఇప్పటి వరకు చేసిన ఈ పెళ్లి వీడియోస్ అన్ని మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. థ్యాంక్ యూ. So happy to be here with all of you today, truly enjoying every moment of this wonderful experience.